గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనందరం దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి మరి 2020 సంవత్సరంలో నవంబర్ ఆఖరి దినమున ఆయన యొక్క సన్నిధిలో దేవుడు మన ఎడల చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మనమందరం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క బిడలుగా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి నిత్యము దేవునిని మనము స్తుతించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ రీతిగా సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప, అది కేవలం దేవుని యొక్క ప్రేమ. ఆయన మనలను నడిపించడాన్ని బట్టి, కాపాడటాన్ని బట్టి, ఆయన మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ఈ రోజున మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి దేవుని బిడులుగా మనం దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి ఎంతవరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నాం, ఎంతవరకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయాలలో చెల్లించే వారముగా ఉంటూ ఉన్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తారంటే ఏదో కంగారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటూ ఉంటారన్నమాట. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మరి ఒక రోజున పొలంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. ఆ పొలంలో నడుచుకుంటూ వెళ్తే ఒక కుక్క వాళ్ళని పరిగెట్టించడం మొదలుపెట్టింది. వాళ్ళని కరవటానికి పరిగెట్టడం మొదలుపెట్టింది వారు వెనకాల. వెంటనే వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే పరుగున వారు కూడా పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతూ ఉంటే వీరు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారో ఆ కుక్క కూడా అంతే స్పీడ్గా వారి వెనకాల వారిని కరవటానికి పరిగెడుతూ వస్తుంది. అందులో ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో అంటూ ఉన్నాడు, రే ఏదో ఒకటి చేయరా, ఏంటి ఏదో ఒకటి చేయరా అంటూ ఉన్నాడు. నేనేం చేసేది, నీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, పరిగెడుతున్నాం కదా, పరుగు, వీలైతే ఎంత త్వరగా మనం పరిగెట్టగలిగితే అంత త్వరగా వెళ్ళి ఆ యొక్క గోడని మనము దూకేద్దాం అని చెప్పేసి అంటూ ఉన్నాడంట. అయితే ఆ గోడ దగ్గరికి వెళ్ళే లోపల ఇది వచ్చి కరిచేసేటట్టు ఉంది. అప్పుడు ఏదో ఒకటి చేయరా, ప్రార్థన చేయన్నాడంట. ఒక ఫ్రెండ్ ఇంకొక వ్యక్తితో, మరి కనీసం ప్రార్థన చేయరా, నువ్వు చర్చ్కి వెళ్తావు కదా కాబట్టి నువ్వు ప్రార్థన చేయరా అన్నాడంట. వీడన్నాడంట, ఒరే నేను చర్చ్కి వెళ్తాం మాట నిజమే కానీ నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు, నేను ఎప్పుడు అంతగా ఇప్పుడు కూడా దేవునిని ఏది అడగలేదు, నాకు ప్రార్థన చేయడం రాదు అన్నాడంట. ఒరే అదేంట్రా అలాగంటావు, నువ్వు మందిరానికి వెళ్తావు, చర్చికి వెళ్తావు కదా, ప్రార్థన చేయటం రాదంటావేంటి, ఏదో ఒకటి చేయి, ఈ సమయంలో ఏదో ఒక చిన్న ప్రార్థన చేయంటే అప్పుడు అన్నాడంట, రే మా నాన్న ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తాడు, నాకు అదొక్కటే గుర్తుంది, అదే చేస్తాను అని, ప్రభువా మేము పొందనై ఉన్న దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడంట. ఎందుకు వాళ్ళు ఏం పొందనై ఉన్నారు ఆలోచన చేయండి. కొంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఏదో హరిబరిగా కంగారుగా ఏదో చెప్పాలి కదా అన్నట్లుగా కొంతమంది జీవితాలలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. గమనించండి, అలాగున మనం ఉండకూడదు. లేదంటే కొన్ని సందర్భాలలో కొంతమంది వాళ్ళ గురించి కృతజ్ఞతాస్తుతులు చెప్పరు, సమాజం గురించి లేకపోతే వారి బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి, ప్రభువా మా దేశం బాగుంది, లేకపోతే నేను అనుకున్న నాయకుడు ఓట్లలో గెలిచాడు అందుకు నీకు వందనాలు, లేకపోతే మరి అందరూ కూడా చాలా బాగున్నారు అందుకు నీకు వందనాలు అన్నట్లుగా కొంతమంది వాళ్ళ గురించి దేవుడు వారికి చేసినటువంటి మరి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం కాదు కానీ సమాజాన్ని బట్టి ఇతరులను బట్టి వాళ్ళు కొంతమంది కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మరి కొంతమంది ఆలోచన చేయండి,
దేవుని బిడ్డలుగా మనం మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనం ఎంతవరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే వారముగా ఉన్నాం. మన వ్యక్తిగతం అయిపోయిన తర్వాత మన కుటుంబం ఎడల దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవునికి ఎంతవరకు మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేయగలుగుతూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ చాలా సందర్భాలలో చాలామంది అప్పటికప్పుడు చేసినటువంటి మేలులను కూడా, దేవుడు చేసిన మేలులను మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటారు కొంతమంది. ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు ఈ నవంబర్ నెలలో దేవుడు చేసినటువంటి మేలులు ఎంతమంది గుర్తున్నాయి? 1వ తేదీ నుండి ఈరోజు 30వ తేదీ. ఈ 30 రోజులు దేవుడు మనలను కాచి కాపాడాడు కదా. మరి దేవుడు చేసిన మేలులు ఎంతమందికి గుర్తున్నాయి? చాలామంది ప్రార్థన ఎలా చేస్తారంటే, ప్రభువా 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు నన్ను సజీవులుగా ఉంచావు, అందుకు నీకు వందనాలని ఒక్క మాటతో తేల్చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ దేనిని మరువకము అని వాక్యం చెప్తుంది. వాక్యం ఏమంటుంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక. అంటే దాని అర్థం ఏంటన్నమాట? ప్రతి దానిని బట్టి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఒక కీర్తన భాగం, కీర్తన గ్రంథము 30వ కీర్తనలో చూస్తే, కీర్తన గ్రంథము 30వ కీర్తన గనక మనం చూసినట్లయితే అక్కడ దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు. దావీదు గారు ఏం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు. అయితే దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏదైతే తెలియచేస్తున్నారో, ఈ యొక్క అధ్యాయంలో కనుక మనము గమనించినట్లయితే ప్రాముఖ్యముగా 3 విషయాలను మనము గమనించవచ్చు. ఈ అధ్యాయములో 3 విషయాలను మనము దేవుని యొక్క వాక్యములో గమనించవచ్చు. ఏ విషయంలో దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు? ఏ విషయంలో దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు? ఆలోచన చేయండి. ఈ విషయాలను గనక మనం అర్థం చేసుకోగలిగితే మనము ఆ యొక్క వాక్యంలో ఉన్న దానిని బట్టి, దావీదు గారు చేసిన దానిని బట్టి మనము కూడా కొన్ని విషయాలు నేర్చుకుని మనము కూడా ఆ రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవచ్చు. అలా చేస్తే దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మనము కృతజ్ఞులై ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన వాక్యము ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దావీదు గారు 3 రకాలుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నారని నేను చెప్తున్నాను కదా. ఏ రకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు? ఈ విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, నిన్న, నేడు, రేపు. ఏంటి చెప్పండి? నిన్న, నేడు, రేపు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ 3 దావీదు గారు జ్ఞాపకం చేసుకొని ఈ 3 సందర్భములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనము వాక్యాన్ని చూడవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మొదటి వచనాన్ని గనక మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవుని యొక్క వాక్యములో ఆయన ఇంతకుముందు జరిగిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఒకటి, లోక సంబంధముగా కొన్ని విషయాలను దావీదు గారు మాట్లాడుతున్నారు. లోక సంబంధమైనటువంటి విషయాలను కొన్ని మాట్లాడుతున్నారు. అవి ఏంటి అంటే, ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, నా శత్రువులను నా విషయమై నువ్వేం చేయలేదు? సంతోషింపనీయలేదు. అంటే దాని అర్థం ఏంటి? దావీదు గారు ఆయన జీవితంలో ఆయన శత్రువులు ఆయనను ఏం చేయాలని ఆలోచన చేశారు? చంపాలని ఆలోచన చేసి ఉన్నారు. ఏదోలాగా ఆయనను ఓడించాలి అని ఎన్నో సందర్భాలలో ఆలోచనలు చేసి ఉన్నారు. కానీ
ఆ యొక్క మరి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా దావీదు గారు ఏమవ్వలేదంట, ఓడిపోలేదు. దావీదు గారు ఓడిపోయి శత్రువులు సంతోషించేటువంటి పరిస్థితి దేవుడు ఎప్పుడు కూడా తీసుకొని రాలేదు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అందుకనే ఆయన ఏమంటున్నారు, నీవు అలాగున నా శత్రువులు సంతోషింపనీయక ఉన్నావు కాబట్టి నేను నిన్నేం చేస్తున్నాను, కొనియాడుచున్నాను, స్తుతిస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను అన్నట్లుగా దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శత్రువులు ఉండవచ్చు. అది లోక సంబంధముగా కావచ్చు, ఆత్మ సంబంధముగా కావచ్చు. మనలను పడద్రోయటానికి, మనలను కిందకు అణచివేయటానికి, మనము ఎదగకుండా చూడటానికి, మనం ఫలిస్తూ ఉంటే వార్చలేనటువంటి తనముతో ఉండేటువంటి శత్రువులు అనేక మంది ఉండొచ్చు. అది లోక సంబంధమైన వారు కావచ్చు, ఆత్మ సంబంధమైన వారు కావచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మన విషయములో మన శత్రువులను ఏం చేయనట్లేదు, సంతోషింపనీయట్లేదు. కాబట్టి మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం, దేవునిని స్తుతించవలసిన వారమై ఉన్నాం, లేకపోతే కొనియాడవలసిన వారమై ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసి అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యములో ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే 2వ వచనంలో చదువుతూ ఉంటే వాక్యం చెప్తా ఉంది, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మరొక కారణం, ఎందుకు దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే, రెండోది దేవుడు ఏం చేశాడంట, స్వస్థపరిచావు అని ఆయన తెలియచేస్తా ఉన్నారు. అనుకోవచ్చు కొన్నిసార్లు కొంతమంది, అదేంటండి దావీదు గారు రాజు కదా, ఆయనకి స్వస్థపరచబడవలసినటువంటి పని ఏముంది, ఆయనకి ఏం బలహీనతలు వచ్చినాయి అని మీరు అనుకోవచ్చు. ఆలోచన చేయండి, ఆయన కూడా మానవుడే, ఆయన కూడా మనలాంటి మానవుడే, మనలాంటి మనిషే. కాబట్టి ఆయన కూడా ఏమొచ్చే పరిస్థితులు ఉన్నాయి, బలహీనతలు, రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ఏం కావాలంట, ఆయన కూడా ఏం అవసరమై ఉన్నది, ఆరోగ్యం అవసరమై ఉన్నది. ఆయన కూడా ఏం అవసరమై ఉన్నది, స్వస్థత అనేది అవసరమై ఉన్నది. అయితే ఆయన అదే చెప్తా ఉన్నాడు, ఏమని, దేవా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆలోచన చేయండి, దావీదు గారు, అరే నేను పెద్ద రాజుని, నేను చాలా అంటే చాలా మరి విజయాలు సాధించాను, చిన్నప్పుడే గొలియాతుని చంపాను, లేకపోతే చిన్నప్పుడే మరి సింహాన్ని నేను 2గా చీల్చివేశాను అన్నట్లుగా ఆయనకు వచ్చినటువంటి బలహీనతలు ఏమైనా దాచిపెట్టుకున్నాడా, ఆయన ఏమైనా బలహీనతలను దాచిపెట్టుకున్నాడా? కొన్ని సందర్భాలలో కొంతమంది ఏదైనా చిన్న బలహీనత వచ్చిందనుకోండి, ఎవరికి చెప్పరు, ఎంత సీక్రెట్గా దాచేసుకుంటారో. మరి ముఖ్యంగా ప్రస్తుత దినాలను బట్టి చాలా మంది దగ్గు వచ్చిన, తుమ్ము వచ్చిన ఎవరికి చెప్తలే, సీక్రెట్గా తుమ్ముతున్నారు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఎవరైనా కరోనా వచ్చిందని చెప్పేసి అంటారేమోనో అని. ఆలోచన చేయండి, ఒకవేళ జ్వరం వచ్చిందంటే ఇంకా భయపడిపోతున్నారు, అసలు చెప్తాలా, లోపల చెల్లి వచ్చేసి మునిగిపోతున్నా, బయటికి మాత్రం ఎవరైనా కనబడినప్పుడు బాగానే ఉన్నట్టుగా నటించేస్తా ఉన్నారు. గమనించండి, ఒకవేళ కరోనా అని చెప్పి ఈ క్వారంటైన్ సెంటర్కి ఎక్కడ తీసుకెళ్ళిపోతారు అనేటువంటి భయం అనమాట. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చేయట్లేదు, ఆయన తనకు వచ్చినటువంటి బలహీనతను దాచుకోవటం లేదు. ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో 38వ కీర్తన 7వ వచనంలో చదివితే చూడండి, దావీదు గారు ఒకసారి ఈలాగున చెప్తా ఉన్నారు, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. చూడండి, దావీదు గారు చెప్తున్నటువంటి మాట 38వ కీర్తన ఎవరు రాశారు అంటే దావీదు కీర్తన అని చెప్పి మనకి పైన కనబడుతూ ఉంటుంది. ఆయనకున్నటువంటి బలహీనతను బయటికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన, నా యొక్క నడుము ఏమైపోయినది, తాపముతో నిండి ఉన్నది. ఇంకేమంటున్నాడు ఆయన, నా శరీరములు ఏమి లేదంట, ఆరోగ్యము లేదు. ఆయన ఒకవేళ రాజే కావచ్చు, ఆయన ఒక రాజ్యానికి అధికారి కావచ్చు, కానీ ఆయన దగ్గర ఏమి లేదంట, ఆరోగ్యము లేదు అని ఆయన
తన యొక్క బలహీనతను బయటికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో చూస్తే 41వ కీర్తన చూడండి, 8వ వచనం చదువుదాం. 41వ కీర్తన 8వ వచనం. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. కొంతమంది శత్రువులు దావీదు గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారంట, ఇలా చెప్పుకుంటూ ఉన్నారంట. ఏమని చెప్పుకుంటున్నారు? వీడింకా ఎక్కడి నుంచి లేవడు, పడక మీద నుంచి లేచేటువంటి అవకాశం లేదు, వీడి బతుకు అయిపోయింది, వీడి యొక్క ఆరోగ్యం క్షీణించిపోయింది, వీడింకా లేవడు అన్నట్లుగా కొంతమంది శత్రువులు దావీదు గురించి ఇలాగున చెప్పుకుంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంట వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీడికి ఎలాంటి రోగం వచ్చింది? కుదరని రోగము. అంటే బాగుపడేటువంటి పరిస్థితి లేదు అక్కడ, అటువంటి రోగం వచ్చింది అని కొంతమంది దావీదు విషయంలో చెప్పుకుంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. అయితే దావీదు గారు ఏమంటున్నారు? నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను ఏం చేసావు? స్వస్థపరిచావు. అందుకని దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి, మన జీవితంలో ఎన్నిసార్లు బలహీనతలు వచ్చినాయో, మనకి ఎన్ని సందర్భాలలో మనము ఆరోగ్యం మంచిగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చాయో. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి సందర్భములో బాగు చేస్తా ఉన్నాడు. ప్రతి సందర్భములో దేవుడు మనం లేవనెత్తుతూ ఉన్నాడు. ఒకవేళ మన వల్ల మనకేం కావట్లా, మన కుటుంబ సభ్యుల వల్ల ఏం కావట్లా, ఇతరుల వల్ల మనకి ఏం కావట్లా, కానీ ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, లేవనెత్తుతూ ఉన్నాడు. మనకున్నటువంటి బలహీనతల నుంచి బయటపడటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే దావీదు గారు అంటున్నారు, నీవు నన్ను స్వస్థపరిచావు కదా, అందుకే నీకు వందనాలు అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 3వ వచనంలో చదివినట్లయితే, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇంకొక విషయాన్ని అర్థం చేసుకుంటే, దావీదు గారి జీవితంలో కొన్ని సందర్భాలలో చావును చాలా అంటే చాలా దగ్గరగా చూసినటువంటి పరిస్థితులు కొన్ని దావీదు గారి జీవితంలో ఉన్నాయి. చావును ఎలా చూశాడు ఆయన? చాలా అంటే చాలా దగ్గరగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆలోచన చేయండి. శత్రువుల విషయంలో కావచ్చు, యుద్ధం విషయంలో కావచ్చు, లేకపోతే ఒకానొక సందర్భంలో సౌలు అక్కడ రాజుగా ఉన్నప్పుడు దావీదుని మరి వాయిద్యం వాయించమంటే సౌలు ఏం చేస్తూ ఉంటాడు? ఈటె తీసుకుని మరి దావీదు మీదకి విసిరేస్తాడు. ఆలోచన చేయండి, ఆడ వాక్యంలో చదువుతాం, త్రుటిలో ఆ యొక్క దావీదు దాన్ని తప్పించుకునేసరికి దావీదు పక్కంట అక్కడ అది వెళ్ళిపోయిందని వాక్యంలో చూస్తూ ఉంటాం. లేకపోతే ఒకానొక సందర్భంలో వారు ఒక కొండల్లో దాక్కొని ఉంటే సౌలు అతడు తన యొక్క మరి కొంతమంది సైన్యంతో దావీదుని చంపడానికి వచ్చి తిరుగుతూ ఉండగా అక్కడ సౌలు మరి అలిసిపోయి ఒక చోట పడుకొని ఉంటే దావీదు ఏం చేస్తాడో తెలుసా? సౌలు యొక్క వస్త్రం ఏం చేస్తాడంటే ఆయన చించి పట్టుకుని వెళ్తాడు. ఆలోచన చేయండి, ఒకవేళ ఆ సమయంలో దావీదు గనక దొరుకునుంటే సౌలు చేతులు ఏమైపోయేవాడు? చనిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. గమనించండి, ఇలాంటి చావునకు చాలా అంటే చాలా దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితులలో కూడా దేవుడు ఏం చేశాడంట? కాపాడాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం కూడా అమ్మ బాబోయ్ దేవుడు ఎంత గొప్ప చేశాడండి, త్రుటిలో నాకు అపాయం తప్పింది, లేకపోతే నాకు యాక్సిడెంట్ తప్పింది, లేకపోతే ప్రాణాపాయం తప్పింది అన్నట్లుగా చెప్పుకునేటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా ఉండొచ్చు. దేవునిని మనం ఏం చేసేవారు ఉండాలన్నమాట? ఆయనను స్తుతించేవారుగా, దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవలసిన వారముగా ఉన్నాం. ఇవన్నీ పాస్ట్, ఇవన్నీ కూడా జరిగిపోయిన వాటి గురించి దావీదు గారు ఏం చేస్తా ఉన్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి విషయాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? లోక సంబంధమైనటువంటి విషయాలు. 4వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి,
ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఇక్కడ ఆత్మ సంబంధముగా కూడా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన ఆత్మ సంబంధముగా కూడా మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, ఆయన కోపము ఎంతసేపు ఉంటుందంట? నిమిషమాత్రం ఉండును. తర్వాత ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన దయను బట్టి, దేవా నీ దయను బట్టి నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు, లేకపోతే నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి అన్నట్లుగా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి, నిజంగా దేవుని కోపమే గనక మన మీద ఉంటే, మనం చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, వీటిని బట్టి ఎప్పుడో మనం ఏమైపోయి ఉండాలి? చనిపోయినటువంటి పరిస్థితి ఉండాలి. లేకపోతే ఘోరమైనటువంటి శిక్ష మన మీద పడినటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ అవన్నీ మన మీద ఉంటున్నాయా అంటే, దేవుడు ఆయనకు దయను మన మీద చూపించుచున్నాడు కాబట్టి, ఆయన కృపను మన మీద చూపించుచున్నాడు కాబట్టి ఇంకను ఎలాగున్నాం? సజ్జులుగా ఉన్నాం. ఆయన కోపం నిమిషం ఉంటే, ఆయన దయ ఎంతకాలం ఉంటుందంట? ఆయుష్కాలం అంతా నిలుచును. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, దేవా నీకు వందనాలు అని దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నారు. ఇంకొక విషయాన్ని చదివితే, ఇంకా కిందకి మనం చదువుకుంటూ వెళ్తే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఏంటంట మనకి ఒకవేళ సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన తెల్లవారేసరికి దేవుడు మరలా మనకి ఏం వేస్తున్నాడంట? సంతోషమును ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక రచించినా, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నా, ఒకవేళ మనకు కష్టముగా అనిపించినా, చివరికి అది మంచిగానే ఉంటుంది. దేవుని యొక్క వాక్యములు మనం చదువుతాం కదా. యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఎలా చెప్తా ఉంటది? ఆయన మన ఎడల ఉద్దేశించిన సంగతులు ఎలాంటివి అంటవి? సమాధానకరమైనవి. అవన్నీ కూడా ఏంటి చెప్పండి? సమాధానకరమైనవి అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటున్నాం. అంటే మన ఎడల దేవునికి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి? అది సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే. కానీ అప్పటికప్పుడు మనకి అర్థం కాకపోవచ్చు. అప్పటికప్పుడు మనం దానిని మరి అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇదేంటబ్బా దేవుడు నా జీవితంలో ఎలా చేస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ చివరాఖరికి అది మనల్ని ఏం చేస్తుంది అనమాట? సమాధానకరమైనటువంటి పరిస్థితిలోనికే తీసుకుని వెళ్తుంది. అంటే మంచి ఉద్దేశంలోనికే అది మనలను తీసుకుని వెళ్తుంది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క వచనాలలో ఇప్పటివరకు చదివినటువంటి విషయాలు కనుక మనం గమనిస్తే, మరి జరిగినటువంటి వాటిని బట్టి దావీదు గారు ఏం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యంలో 6వ వచనంలో చదివితే, నేను ఎన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకొంటిని. ఇక్కడ తెలుగులో మనకి అంత బాగా మరి అర్థం కావట్లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివిన దాంట్లో నౌ అని వాక్యం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు అని అర్థం అన్నమాట. అంటే నిన్న అయిపోయింది, ఇప్పుడు నేడు అనేటువంటి సందర్భం గురించి దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. చూడండి ఒకసారి, ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి. ఇప్పుడు ఎలాగున్నాయంటే పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి బాగున్నాయి కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంట? నేను ఇంక ఎన్నడూ కూడా కదల్చబడను అని అనుకుంటూ ఉన్నాడంట. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎప్పుడు కూడా మనము ఇలాగున అనుకోకూడదు. ఎలాగంటే నాకేం కాదు అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమే. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు, చాలా మంది పేరుగాంచినటువంటి వారు మరి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, కానీ ఈ మధ్య కాలంలో వారికి కూడా కరోనా వచ్చేసిందా
అని మనం చెప్పుకునేటువంటి ఆశ్చర్యంగా చెప్పుకునేటువంటి ప్రముఖులకి ఏమొచ్చింది చెప్పండి? కరోనా అనేది వచ్చింది. మనం ఏమనుకుంటాం? అరే వాళ్ళు చాలా ధనవంతులు కదా, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కదా, వారు చాలా పేరుగాంచిన వారు కదా, వారికి ఎందుకు వస్తాదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ వారు ఎలాగున్నారో, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళకు కూడా వచ్చేసింది. గమనించండి, మనం ఎప్పుడు కూడా నాకు ఏం కాదు అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఎప్పుడు కూడా ఉండే వారముగా ఉండాలి. కొన్ని సందర్భాలలో మనిషి ఎలా ఉంటాడంటే, దేవుడిచ్చిన దాంతో తృప్తి పడ్డు, దేవుడిచ్చిన దాంతో సంతోషపడ్డు, దేవుడిచ్చిన దానిని బట్టి దేవునిని స్తుతించేవాడుగా ఉండడు. ఒకసారి ఒక రూమ్లో 9 మంది ఫ్రెండ్స్ ఉంటూ ఉన్నారంట. ఒక రూమ్‌లో 9 మంది ఫ్రెండ్స్ ఉంటూ ఉన్నారంట. ఆ 9 మంది ఒక రూమ్‌లో ఉంటే వారందరూ కూడా మరి ఏంటి ఈ 9 మంది మనం ఒకే రూమ్‌లో ఏంటి మనకి సరిగా లేదు, అంతగా మరి కంఫర్ట్‌గా లేదు, మనం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది అని చెప్పి ఎలాగైనా సరే మన ప్రొఫెసర్‌తో చెప్పి మన కంప్లెయింట్ చెప్పి మనం ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళారంట. సార్ మా రూమ్‌లో 9 మంది ఉన్నాం. మరి మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీరే మాకు ఏదో ఒకటి చేయండి అని చెప్పి సార్‌ని అడిగితే సార్ అన్నాడంట, సరే నేను చెప్పింది మీరు ఖచ్చితంగా చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అన్నారంట. అయితే ఆ సార్ చెప్పారంట, ఒక గొర్రెని తీసుకురండి అన్నారంట. ఏమన్నారు? ఒక గొర్రెని తీసుకురమ్మన్నారంట. ఆ గొర్రెని తీసుకొచ్చి మీతో పాటే అదే రూమ్‌లో ఒక వారం రోజులు ఉంచి ఆ తర్వాత నా దగ్గర రండి అన్నారంట. ఏమన్నారు? ఆ 9 మంది అసలే 9 మందికి ఇరుకయింది. ఆ సారు వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ఆ ఒక గొర్రెను వారితో పాటు ఆ రూమ్‌లో ఉంచి ఒక వారం తర్వాత తిరిగి రమ్మన్నారంట. ఆ వారం తర్వాత తిరిగి ఎళ్ళారు. ఎళ్ళిన తర్వాత సార్ పరిస్థితి ఎలాగుంది అని అడిగితే సార్‌తో చెప్తారట, అయ్య బాబోయ్! ఆ కంపే కంపు, దాని నిండా కంపు. అది ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు బాత్రూమ్‌కి వెళ్ళిపోతుంది. మేము తట్టుకోలేకపోతున్నాం. మేమన్నా బాత్రూమ్‌కి వెళ్ళేవాళ్ళు, అది మాత్రం బాత్రూమ్‌కి వెళ్తారు, రూమ్‌లోనే ఎరిగేత్తుంది అన్నారంట. ఆ తర్వాత సార్ అన్నారంట, సరే అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఇంకొక వారం రోజులు ఆ గొర్రెను బయట పెట్టి మీరు రూమ్‌లో ఉండి మళ్ళా వారం తర్వాత వచ్చి కనపడండి అన్నారంట. ఆ తర్వాత ఆ వారం అయిపోయింది, మరలా వెళ్ళారంట. ఇప్పుడు ఎలాగుంది అని అడిగితే ఆ పిల్లలు చెప్తున్నారంట, సార్ ఎంత బాగుందో, మా రూమ్‌లో ఎంత హాయిగా ఉన్నామో అన్నారంట. ఆలోచన చేయండి, అంతకుముందు ఆ 9 మందే ఉన్నారు. అంతకుముందు కూడా ఆ 9 మందే ఉన్నారు. అప్పుడు ఎలాగుందంట వాళ్ళకి? అయ్య బాబోయ్! కష్టం వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది. 9 మంది ఉండలేకపోతున్నారు. అలాగున కంప్లెయింట్లు ఇచ్చేసుకున్నారు ఒకరి మీద ఒకళ్ళు. మరిప్పుడు సార్ ఒక టాస్క్ ఇచ్చి గొర్రెని పెట్టి ఒక వారం తర్వాత గొర్రెని తీసి ఉండమన్న తర్వాత ఇప్పుడు అలా అంటున్నారంట, ఎంత బాగుందో అనుకుంటున్నారంట. గమనించండి, పరిస్థితులు మనకి ఎప్పుడు ఎలా ఉన్నా వాటిని మనం అర్థం చేసుకొని అందులో మనం అడ్జస్ట్ అయితే అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొంతమందికి దేవుడిచ్చింది కనబడదు. దేవుడు చేస్తున్న సహాయాలు కనబడవు. పైపెచ్చి ఏమనుకుంటారో తెలుసా? దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేమిచ్చాడు? దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? అన్నట్లుగా ఈ దేవుని మీదే మనము వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా దావీదు గారు మరి ఆయన ఆయన యొక్క మరి మాటల్లో మనం చదువుకుంటూ వెళ్తే వాక్యములో ఈ యొక్క 7వ వచనం నుంచి కిందకి చదువుకుంటూ వెళ్తే ఆయన యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని, యెహోవా నీకే మొర్రపెట్టి తిని, నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణమును మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఇప్పుడు ఆయన ఏమంటూ ప్రార్థన చేస్తున్నారు? నా అంగలార్పుని ఇప్పుడు ఎలా చేసావు నువ్వు? నాట్యముగా మార్చి ఉన్నావు. ఫస్ట్ ఏమనుకున్నాడు?
నాకంతా బాగానే ఉంది, నేను కదల్చబడను అనుకున్నాడు ముందు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. మరలా ఆయన దేవునికి మొర్రపెట్టుకోవటం, మరలా దేవుని యొక్క సహాయం కోరటం, దేవుడు సహాయం చేసిన తర్వాత ఆయన యొక్క మరి అంగలార్పును దేవుడు ఏం చేశాడంట, నాట్యముగా మార్చివేసి ఉన్నావని దేవునికి మరలా ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నారు. నిన్న అయిపోయింది, నేడైపోయింది. ఇప్పుడు మూడవదిగా ఆలోచన చేస్తే 12వ వచనంలో మనం చదివితే ఆయన జరగబోయే దానిని బట్టి ఆయన ఏమంటున్నారు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింప చేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఇది ఆలోచన చేస్తే మనం అర్థం చేసుకుంటే 12వ వచనంలో చదువుతూ ఉన్నాం, నీవు నా గోనె పట్ట విడిపించి ఏం చేసావు, సంతోష వస్త్రమును నన్ను ధరింప చేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము అంటే ఇంక ఎప్పుడు, ఎల్లప్పుడూ నేనేం చేస్తాను, నీకు స్తుతించేవాడుగా ఉంటాను అని దావీదు గారు ఇప్పుడు తెలియచేస్తా ఉన్నాడు. అంటే మొన్న ఇంతకుముందు జరిగిన దానిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేడు అనబడినటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, రేపు అనబడే దానిని బట్టి కూడా దేవునికి ఏం చేస్తానంటున్నాడు, ఆయన స్తుతిస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి, మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి మనం ఇప్పుడు ఈ నెలలో చేసిన దానిని బట్టి దేవునికి ఎంతమంది మరి ఆయనను స్తుతించే వారముగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఎంతమంది ఉన్నాం? ఆలోచన చేయండి. అందుకనే వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనము ఆయనను స్తుతించే వారముగా, ఆయన మన ఎడల చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనము ఎంతైనా ఉండవలసిన వారమై ఉన్నాం. దావీదు గారిని బట్టి మనం నేర్చుకోవలసిన విషయాలు, నిన్న నేడు రేపు, లేకపోతే నిన్న నేడు నిరంతరం ఏం చేసేవారం ఉండాలి, దేవుడు చేసిన మేలులను బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలులను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో చేసిన దానిని బట్టి, చేస్తున్న దానిని బట్టి, చేయబోయే దానిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ఎడల చేసిన ప్రతి మేలులను బట్టి, ఉపకారం బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేద్దాం.